హలో సార్, నమస్తే. నమస్తే ప్రియ. సార్, నాని ప్రొడ్యూసర్ గా కోట్ వర్సెస్ నోబడి అన్న టైటిల్ తో వస్తూ ఉన్నారు. అది డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ కొత్త రకమైన కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఇలాంటి బ్యాక్డ్రాప్ అంటే మీరు చెప్తారు ఆఫ్ కోర్స్, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే పోక్సో అన్న దాని మీద అందరికి అవేర్నెస్ వచ్చింది, వాటి మీదనే ఎక్కువ కేసెస్ కూడా మామూలుగా సొసైటీలో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి తీసుకొని మూవీ ప్రొడ్యూస్ చేశారు నాని గారు. ఎలా ఉండబోతుంది అని అంటారు? అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, సంక్రాంతి తర్వాత ఈ మూవీ వస్తుంది. అంటే ప్రొడ్యూసర్గా నానికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అతను ఫస్ట్ సినిమా ఆ సినిమాతోటే ప్రశాంత్ వర్మ, హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత అతను తీసిన హిట్ 2 కూడా మంచి హిట్ అయింది. హిట్ 3 కూడా వస్తుంది, రేపు మే 1కి అది వస్తుంది. నాని ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కాబట్టి సహజంగానే ఈ కోర్టు అనే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇంకొకటి మనం చూస్తే ఈ కోర్టు నేపథ్యంలో, అంటే కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎక్కువ శాతం హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం వెనక్కి వెళ్తే ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణ, సోహన్ బాబు సినిమా ఒకటి ఉంటుంది, విచిత్ర కుటుంబం అని. అంటే ఓల్డెన్ డేస్ లో కూడా బొబ్బులు పులి, దాసనారాయణరావు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన బొబ్బులు పులిలో కూడా కోర్టు డ్రామా ఎక్కువ ఉంటుంది. అలాగే న్యాయం కావాలి కావచ్చు, అభిలాష, ఇలాగా కొన్ని సినిమాలు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినటువంటి వకీల్ సాబు, అంటే తెలుగులో వకీల్ సాబు ఆశించిన స్థాయిలో విజయం సాధించి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఆల్రెడీ హిందీలో అమితాబ్ బచ్చన్ చాలా పెద్ద హిట్, అది పింక్ అని అమితాబ్ బచ్చన్ చేశాడు. అలాగే తమిళంలో అజిత్ చేశాడు. అటు హిందీ వెర్షన్ ఇటు తెలుగు వెర్షన్ చూసేసి దాన్ని కంపేర్ చేసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరీ ఎక్కువైపోవడం వల్ల కావచ్చు, ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయం సాధించట్లేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే కోర్టు నేపథ్యంలో నడిచే సినిమాలను ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడతారు అంటే ఇంట్రెస్టింగ్గా. అలానే కోర్టు బ్యాక్డ్రాప్లో ఏదో రొటీన్ సినిమా వచ్చేస్తే హిట్ అవుద్దని కాదు, ఏమాత్రం ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా ఖచ్చితంగా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇందులో టైటిల్ కోర్టు వర్సెస్ నోబడి, అంటే ఒక సామాన్యుడు, ఒక అనామకుడు చేసే పోరాటం లాగా, ఒక అనామకుడికి జరుగుతున్న అన్యాయాన్ని చేసే పోరాటం లాగా అది కనిపిస్తుంది. కాబట్టి అంటే సహజంగా ఎప్పుడు కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక వ్యవస్థతో పోరాటం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేసుకుంటారు దాన్ని. అంటే అరే ఈ సామాన్యుడు గెలవాలి ఈ వ్యవస్థ మీద అని చెప్పి జనాలు, ప్రేక్షకులు కోరుకుంటారు. కాబట్టి కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. సో అందుకే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు అని అనుకోవచ్చా? అలానే కాదు, మిడిల్ క్లాస్ అని కాదు, అంటే జనరల్ గా మరి అనామకుడు అంటే మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో ది పవర్టీ అని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమా మీరు నా మీద నమ్మకంతో సినిమాకి వచ్చి మీకు నచ్చకపోతే అసలు చాలా బోల్డ్ స్టేట్మెంట్ కదా. ఈ సినిమా మీకు నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే నా సినిమా చూడకండి మీరు. అంటే ఒకవేళ కోర్టు సినిమా ఆదరణకి నోచుకోకపోతే, ప్రేక్షకులు ఆదరించకపోతే, రేపొద్దున హిట్ 3 సినిమా చూడమని అసలు చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇంకా అది మే 1 రిలీజ్ సినిమా, ఇంకా దాని ప్రమోషన్స్ అవి ఇంకా ప్రాపర్గా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ నాని చెప్పినట్టు ఈ సినిమా హిట్ అవ్వకపోతే అసలు ఆ సినిమా బాగుంది, చాలా బాగుంటుంది సినిమా, మీరు చూడండి అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. అందువల్ల కూడా ఈ సినిమా ఖచ్చితంగా, అంటే నాని ఒక స్టేచర్ ఉన్నవాడు, క్రెడిబిలిటీ ఉన్న హీరో కాబట్టి అతను సినిమా అతనికి బాగా నచ్చి ఉండకపోతే ఇది ఖచ్చితంగా జనాలకి ఎక్కుతుంది, జనాలు కూడా బాగా ఆదరిస్తారు అనే నమ్మకం కలిగి ఉండకపోతే అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడు. దానివల్ల కూడా ఈ కోర్టు సినిమా పట్ల అంచనాలు బాగా, మామూలుగా చూస్తే మనం అంతకుముందు వరకు కోర్టు సినిమా అనే దాని గురించి పెద్దగా ఎవరికి తెలియదు, వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ మరీ హైప్ తీసుకురావాలని అనుకోలేదు. మా కొంచెం సైలెంట్గానే వచ్చి ఉట్టి కొట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నాని స్టేట్మెంట్ తోటి ఒక్కసారి ఆ సినిమా మీద అంచనాలు అయితే పెరిగాయి. అందులో శివాజీ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నారు, చాలా రోజుల తర్వాత. అలాగే ప్రియదర్శి తను చేసే సినిమాలు కొంచెం సెలెక్టివ్ గా చేస్తుంటాడు, రోహిణి వీళ్ళందరూ. అలాగే సాయి కుమార్ ఉన్నాడు. అంటే
కోర్టు బ్యాక్డ్రాప్ లో సాయి కుమార్ లాయర్ గా వాదిస్తుంటే ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి విజువలైజ్ చేసుకుంటేనే మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక సామాన్యుడి కోసం చేసే పోరాటం కాబట్టి జనాలందరూ కూడా ఏమాత్రం అది బాగుంటే బ్రహ్మాండమైన పెద్ద హిట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి హర్ష కానీ లేకపోతే అమ్మాయి కానీ వాళ్ళు కొత్తగా అనిపించట్లేదు స్క్రీన్ మీద చూసినా కానీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడంట అబ్బాయి. అంటే ఇటువంటి సినిమాలకి కొంచెం ఇమేజ్ లేని వాళ్ళు ఉంటేనే బెటర్ అన్నమాట. కానీ ఫ్రెష్ ఫేస్ లాగే, ఎందుకంటే అబ్బాయిని హీరో హర్ష్ ని మాత్రం కొన్ని వాటిల్లో చూసాము, గుర్తుపడతాం, కానీ అంత నోటెడ్ కాదు కాబట్టి. అంటే వాళ్ళ నటనలో అనుభవం ఉండి పెద్దగా తెలియకపోవడం, అంటే బాగా నిశితంగా సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు తప్ప మామూలుగా తెలియదు కాబట్టి అది ఓ రకంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇమేజ్ లేకపోవడం అన్నది అడ్వాంటేజ్. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా పోక్సో యాక్ట్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని తీయడం గురించి మీరు ఏమంటారు? అది అంటే పోక్సో చట్టం అనేది చాలా పవర్ఫుల్ చట్టం. అది నాన్ బెయిలబుల్, అంటే ఆ సెక్షన్ కింద కేసు పెడితే అవతల వాళ్ళు ఎంత ఇదైనా సరే దానికి బెయిల్ రావడం కూడా చాలా కష్టం ఉంటుంది. అంటే మైనారిటీ తీరని అమ్మాయి, ఒకవేళ అమ్మాయి పూర్తిగా సహకరించినా ఓకే అన్నా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా 18 సంవత్సరాల లోపు ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే అది నేరం అన్నమాట. అంటే దీంట్లో ఇండైరెక్ట్ గా ఇంకెవరినన్నా ఇన్వాల్వ్ చేయడానికి చేశారని అనుకోవచ్చా? లేదు, ఆ స్టోరీలో ఒక భాగం. అదేమంటారు మామూలుగా, అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆడపిల్లలు ఏంటంటే 12-13 అంటే ఈ మధ్యన ట్రెండింగ్ లో ఉన్న మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పైనే ఇలాంటి ఒక యాక్ట్ ఉంది అనేది తెలుసుకున్నారు ప్రజలు. అలాగే ఓ పోక్సో యాక్ట్ అంటే ఇలా వర్తిస్తుంది అనేది కూడా జానీ మాస్టర్ సంబంధించి నాకు తెలిసి అటువంటిది. పైగా ఇప్పుడు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దానికి దీనికి సంబంధం ఉంటుంది అనుకోవట్లేదు. అయితే ఇటువంటి చట్టం పట్ల అవగాహన కలిగించే ఇది కూడా మంచిది. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, తను కూడా ఇష్టపడుతుంది కాబట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ తను అంగీకరించినా కూడా, తను పూర్తి స్థాయిలో సహకరించినా కూడా అది తీవ్ర నేరంగా దాన్ని ప్రభుత్వం పరిగణిస్తుంది, చట్టం పరిగణిస్తుంది. కాబట్టి ఆ విషయంలో అవగాహన కల్పించే అవకాశం కూడా ఈ సినిమా ద్వారా ఉంటుంది. అంటే ఏదైనా సరే మనం ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొత్తగా ఎవరో డైరెక్టర్ పేరు ఏం పేరు? రామ్ జగదీష్. ఈ సినిమాతో రామ్ జగదీష్ అనే కుర్రాడు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అంటే జనరల్గానే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే వాళ్ళలో విపరీతమైనటువంటి ఫైర్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితేనే అతనికి నెక్స్ట్ ఫ్యూచర్ కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు. పైగా ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన సబ్జెక్ట్ని ఒక ప్రొడ్యూసర్ ఓకే చేశాడంటే కూడా ఎంతో విషయం ఉంటే తప్ప ఓకే చేయరు. ఒకవేళ సబ్జెక్ట్ ఓకే చేసినా కూడా ఇటువంటి సెన్సిబుల్ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయగలుగుతారు లేదని వేరే ఎవరినైనా ఈ కథని మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం అనే ప్రపోజల్స్ కూడా చేస్తుంటారు. అటువంటిది ఒక కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు కాబట్టి కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం చెప్పచ్చు. ట్రైలర్ లో కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు రామ్ జగదీష్ కొత్తగా పరిచయం అయినా కానీ ఏం లేదు, ఇంతకు ముందు ఏదో చూసిన ఎక్స్పీరియన్స్ లాగే అనిపిస్తుంది తప్ప ఫ్రెష్ గా అంత బాలేదు అన్నట్టుగా ఏం లేదు. నరేషన్ అంతా కూడా చాలా గ్రిప్పింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా గ్రిప్పింగ్ గా ఉంది. అంటే ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా మనం ఈ సినిమాకి వెళ్ళాలి, ఈ సినిమా చూడాలి, అసలు ఏంటి స్టోరీ అన్న క్యూరియాసిటీ వస్తుంది. ఇందాక మనం చెప్పినట్టు ఇంక నాని ఇచ్చిన స్టేట్మెంట్ ఎలాగ ఉంది, ఈ సినిమా మీకు నచ్చకపోతే ఇంక నా సినిమాలు ఏవి చూడొద్దు అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడడానికి కారణాలు అయినాయి. హిట్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా సార్ షార్ట్ ఫిల్మ్స్ లో కానీ లేకపోతే ఇండివిజువల్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తాడని కూడా విజయ్ బుల్గన్ కొన్ని రీసెంట్ గా కొన్ని అదే నా పెళ్ళాం సాంగ్ ఉంది కదా ఒకటి, అది చాలా హిట్ అయింది. అతను విజయ్ బుల్గన్ సినిమాలు కూడా అతను చేశాడు సెలెక్టివ్ గా. ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ అన్ని అంటే ఒక సినిమాకి అన్ని కలిసి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్, ఇవన్నీ సమపాలలో ఇది ఉంటేనే సినిమా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సినిమాకి అన్నీ కూడా కలిసి వచ్చినట్టు అనిపిస్తున్నాయి. అన్నీ బాగున్నాయి. నేరేషన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఇవన్నీ ట్రైలర్ని బట్టి మనం ఇవన్నీ
మనం జడ్జ్ చేయలేం, కానీ ఓవరాల్ గా సినిమా థియేటర్లకి జనాలను రప్పించడానికి అవసరమైనటువంటి ఇది ఇంట్రెస్టింగ్ క్వాలిటీస్ ట్రైలర్ లో ఉన్నాయి. సినిమా కూడా హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నైస్. సో హిట్ 3 కూడా అందరం వెళ్తున్నామని చెప్పుకోవచ్చు అంతే. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టుగా నిజంగానే పోక్సో యాక్ట్ గురించి మెయిన్ గా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మూవీస్ నుంచే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ. సో దాని గురించి కూడా ఒక మంచి అవేర్నెస్ తెచ్చే